హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇవాళ వచ్చేసి ఆలుగడ్డ బోండాలు చేస్తాను. ఇలా చేస్తాను. ఇక ఆలుగడ్డ ఫస్ట్ ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఇగో ఇంత పెద్ద పెద్ద కోసుకొని మంచిగా 2-3 విజిల్ వచ్చేటట్టు తీసుకోవాలి ఆలుగడ్డ. ఇంకో ఇది మొత్తం అన్ని పొట్టు తీసినాక చూపిస్తాను మళ్ళీ మీకు. ఓకేనా? ఇదిగోండి, ఫస్ట్ ఆలుగడ్డలు మంచిగా ఒక్క ఆలుగడ్డలో 4-5 ముక్కలు చేసి ఇగో ఇట్లా మంచిగా 2-3 విజిల్లు తీసేటట్టు ఉడకబెట్టేసుకోండి. ఉడకబెట్టుకున్నాక పొట్టు తీసుకోండి. మీ ఇష్టం, పొట్టు తీసుకొని అయినా ఉడకబెట్టుకోవచ్చు మీరు. ఇగో ఇట్లా ఉడకబెట్టుకున్నాక ఇది మొత్తం ఎట్లా అంటే మొత్తం పిసికేయాలి. పప్పు కదా అయితే చూసినా మెత్తగా అట్లా చేయాలి. వాటర్ మాత్రం అస్సలు పోయొద్దు. ఎందుకంటే మనకు ముద్దలు చేయాలి కదా, శనగపిండిలో ముంచి వేయాలి కదా మనం. అందుకోసమని మనం వాటర్ పోయకుండా చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను, మీరు వినండి. మంచిగా ఇగో ఆలుగడ్డ ఒక మినిమం 1K మెంబర్స్ చూసేటట్టు చూడండి. ప్లీజ్ అండి, ప్లీజ్. ఇంకొక 100 మెంబర్స్ అయ్యాలనుకోండి మనకు 2K అయితే సబ్స్క్రైబర్స్. ఓకేనా? మినిమం 1K మెంబర్స్ చూడండి. ఇదిగో శనగపిండి, ఇంకో ఆయిల్ ప్యాకెట్, ఇగో ఇది ఇంత పడుతుంది. మనకు టేస్ట్ వచ్చేదే నిమ్మకాయలతోటి. మొత్తం అయిపోయినాక నిమ్మకాయలు విండాలి. ఇగో నిమ్మకాయలు, ఉల్లిగడ్డ, పుదీనా, అల్లం పేస్ట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇగో పసుపు, జీలకర్ర, ఉప్పు, ధనియాల పొడి, మన టేస్ట్కు తగినంత కారపొడి, అల్లం పేస్ట్ ఉండాలి, నిమ్మకాయలు ఉండాలి, పుదీనా ఉండాలి కంపల్సరీ. నేను ఇప్పుడు కర్రీ చేస్తాను, అది చూడండి. సేమ్ నేను ఎలా చేశానో మీరు కూడా అలా ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఓకేనా? మినిమం 1K మెంబర్స్ చూసేటట్టు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? ఇగో ఇట్లా వెడల్పుది పెట్టుకోవాలి మనం. వెడల్పుది పెట్టేసుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఇది మసాలాలు, మసలి, జీలకర్ర, ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డల కొద్దిగా ఉప్పు వేసుకున్నాము, తొందరగా పోతాయి. కొద్దిగా అంత మంచిగా అంటే మంచిగా గోలాలి. ఇది గోలినాక నేను మీకు చూపిస్తాను. ఇది గోలుతుంది కదా, గోలేటప్పుడు మంచిగా అంటే మంచిగా అల్లం పేస్ట్, ఇక నేనైతే ఇంత వేస్తాను, 1 స్పూన్. పడుతుంది కదా, కొద్దిగా అంత పసుపు, ఈ ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా, వీటిని మొత్తం ఇట్లా పిసుకోవాలి.
గడ్డలు గడ్డలు అస్సలు ఉండద్దు. ఇగో ఇట్లా పిసుక్కుంటే ఇట్లా మొత్తం పిసికి వేసేయాలి. వేసినాక మీ టేస్ట్ తగినంత మీరు మంచిగా కారపొడి వేసుకోండి. నా టేస్ట్ తగినంత నేను వేసుకుంటాను. చాలు. ఉప్పు కూడా మీ టేస్ట్ తగినంత మీరు వేసుకోండి. నా టేస్ట్ తగినంత మీరు వేసుకోండి. కొద్దిగంత ధనియాలు చాలా పడుతుంది. ఒక్క పెద్ద స్పూన్ అంత చాలు. ఇది మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కూర మాత్రం గట్టిగా అంటే గట్టిగా కావాలి, మంచి గోడాలి కూడా. ఇది కొద్దిగా గోలాలి. గోలే వరకు నేను పుదీనా మొత్తం రిల్లుతాను. ఇదిగో పుదీనా వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ పిండి వేసుకుందాం. నిమ్మకాయ పిండి వేసుకున్నా. నేను వచ్చేసి 3 నిమ్మకాయలు పిండుతున్నా. 3 ఇగో నిమ్మకాయ రసం 3 కాయలని చెప్పినా కూడా 3 నిమ్మకాయలని చెప్పినా కదా. ఇగో దీనిలో పోసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇంకా బంద్ చేసుకుందాము. నేను ఎలా చేసినా నేను మళ్ళీ చెప్తాను. మీరు మంచిగా ఉండండి. బంద్ చేసిన నేను ఎట్లా చేసినో చెప్తాను. నేను వచ్చేసి ఒక 5-6 ఆలుగడ్డలు తీసుకున్నాను. ఒక 5-6 ఆలుగడ్డలు తీసుకొని మంచిగా అందులో 4 ముక్కలు చేసి మంచిగా కుక్కర్లో వేసి విజిల్లు తీసుకున్నాక ఉల్లిగడ్డ మాత్రం చాలా అంటే చాలా పడుతుంది. నేను ఒక 4 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. అవి కూడా కోసుకొని ఉల్లిగడ్డ పక్కకు పెట్టేసుకున్నాక అది వచ్చేసి మంచిగా ఆలుగడ్డ పొట్టు తీయాలి. 3 విజిల్లు తీసుకోవాలి. 3 విజిల్లు తీసుకొని మంచిగా పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక మంచిగా పెద్ద మూకుడు పెట్టుకోవాలి. మంచిగా సరిపడే అంత ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర, ఉల్లిగడ్డ గోలేటప్పుడు అందులో కొద్దిగా సాల్ట్, మంచిగా అల్లం పేస్టు, పసుపు వేసుకొని మొత్తం కలుపుకున్నాక అందులో వచ్చేసి ఆలుగడ్డ మొత్తం పిసికి అల్లు వేసుకోవాలి. అందులో వేసుకొని మీ రుచికి సరిపడే అంత ఉప్పు, మీ రుచికి సరిపడే అంత కారపొడి, మీ రుచికి సరిపడే అంత ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని పక్క పెట్టుకున్నాక అందులో వచ్చేసి పుదీనా మంచిగా చిన్న గోసి పుదీనా వేసుకోవాలి. పుదీనా కూడా మంచిగా కలుపుకున్నాక లాస్ట్కు నిమ్మకాయ పిండుకోవాలి. అది కర్రీ అయిపోయింది. అక్కడికి కర్రీ మొత్తం చల్లారిపోవాలి. అట్లయితేనే మనకు బోండాలు వస్తాయి, లేకపోతే రాదు. నేను ఆ పని చేసుకునే వరకు చల్లారినాక నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇగో మొత్తం చల్లారిపోయింది. ఇగో ఇట్లా ముద్దలు చేసి పెట్టుకోవాలి. ఇగో శనగపిండి ఉంది కదా, శనగపిండిని మంచిగా కలుపుకోవాలి. మనం ఎట్లా అంటే మన
మిర్చీలకు ఎట్లా కలుపుకుంటామో సేమ్ అట్లా కలుపుకోవాలి. దీన్ని నేను కలుపుకొని చూపిస్తాను. ఇదిగోండి, నేను ఈ శనగపిండిలో వచ్చేసి ఎందుకు అంటే ఉబ్బాలి కదా, అందుకోసమని కొద్దిగా అంటే కొద్దిగా అంత తినే సోడా కొద్దిగా అంత, ఇంకా జీలకర్ర కొద్దిగా లైట్గా జీలకర్ర, కొద్దిగా అంత సాల్ట్ సరిపోద్ది. ఇంకా మంచిగా కలిపిస్తాం. మొత్తం ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. నాకు ఆ గిలాసాడు వాటర్ పట్టినాయి. ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఇది మంచిగా ఇట్లా కలుపుకునే లోపు ఆయిల్ మూకుట్లో పోసి పెట్టేసిన అది ఆన్ చేసుకున్నాం. మొత్తం కలిపేసుకున్నాం కదా, చూసిందా ఇట్లా కలుపుకోవాలి. ఇక ఆన్ చేస్తాను. ఆయిల్ మంచిగా మసిలినాక చూపిస్తాను మీకు. ఇదిగోండి, మంచిగా మసిలింది ఆయిల్. ఇగో అట్లా రావాలి పైకి వచ్చినాక, ఇగో ఇది ఉంది కదా, ఈ ముద్ద తీసి శనగపిండిలో వేసి ఇట్లా వేసుకోవడమే, ఏం లేదా అట్లా వేసుకోవడమే. గడికోసారి అటు ఎందుకు చూస్తాను అక్క అని మీరు అనుకోకండి, మాకు కోతుల భయం బాగా. ఇక ఇట్లా కర్రీ ఎట్లా చేయాలో నేను మొత్తం మీకు చెప్పేసిన కదా. నెక్స్ట్ వచ్చేసి శనగపిండి ఎలా కలుపుకోవాలో నేను మీకు చెప్తాను. మీరు మంచిగా నూనె చేసుకోండి. మంచిగా శనగపిండి తీసుకొని అలా సోడా వేసుకొని ఉప్పు వేసుకొని కొద్దిగంత జీలకర్ర వేసుకొని సేమ్ మిర్చీలకు ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే చాలు. ఇది మరలేద్దాం ఇప్పుడు మనం. ఇక ఇట్లా చిన్నగా పడతాయి, ఇట్లా ఏం పర్లేదు. ఇది మంచిగా ఇట్లా ఏం చేయాలి అంటే ఇట్లా పడ్డప్పుడు మనం ఇందులో ఇట్లా తీసేసి మంచిగా ఉప్పు కారం వేసుకొని అంటే చాలా బాగుంటుంది. ఇది తీసేయాలి, ఎందుకు అంటే మొత్తం నూనె అంతా మాడిపోద్ది, అందుకోసమని ఫస్ట్ తీసేయాలి. శనగపిండి కాబట్టి తొందరనే గోలొద్ది. కొద్దిగా మంచిగా జోడించుకోవాలి. గోలుతుంది తక్కువ చేసుకుందాం. అన్నీ అట్లనే చేసుకోవాలి. ఇంకా చాలా ఈజీ, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎందుకు అంటే పిల్లగాళ్ళకు ఇంకా స్కూళ్ళు తెరుస్తారు కదా, వాళ్ళకి స్కూళ్ళు తెరిచేలోపు ఏదో ఒకటి చేసి పెడితే వాళ్ళు కూడా తృప్తిగా తింటారు, మనం కూడా సంతోషంగా ఉండొచ్చు. తీసేస్తాను మంచిగా గోలు వేయండి. ఇంకో గోలింది కదా, నేను మళ్ళీ వేస్తాను చూడాలి. ఏమున్నది ఇల్లు వేయాలి. ఆ ముద్ద మాత్రం మొత్తం చల్లారాలి, చల్లారకపోతే మనకు రాదు. ఇంకా ఇట్లా డిప్ చేసి ఇట్లా వేసుకుంటే అయిపోతుంది. ఇట్లా కొద్దిగా అంతా కూడా గ్యాప్ ఉండకుండా మొత్తం ఫిలప్ అయిపోవాలి. ఆ ముద్దకు ఫిలప్ అయిపోయినాక ఇట్లా వేసుకుంటే అయిపోద్ది, అంతే. నేను అన్నైనాక నేను మీకు చూపిస్తాను. ఇవి కూడా తీసేస్తానా,
కూర మాత్రం బయటికి రావద్దు. కూర బయటకు వచ్చింది అనుకోండి ఆయిల్ మొత్తం ఖరాబ్ అవుతుంది. నేనైతే ముందే చెప్తున్నా, కూర బయటికి రాకుండా కలుపుకోవాలి. శనగపిండి మాత్రం కులగట్టికి కలుపుకోవాలి. కూర బయటికి వచ్చింది అనుకోండి ఇంకో ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోద్ది. మళ్ళీ ఒకసారి నేను వేసుకుంటాను. మీరు మాత్రం కంపల్సరీ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతమంది చూస్తే నాకు అంతా చెయ్యబుద్ధి అవుతుంది. మీరు చూడకుంటే నాకైతే చెయ్యబుద్ధి కాదు. ప్రతి ఒక్కరు చూసేటట్టే చూడండి, ఓకేనా? అదైనాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి అన్నీ చేశాను, అయిపోయింది. నేను ఇది టేస్ట్ చూసి చెప్తాను. నేను ఎలా చెప్తానో మీరు అలా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎగ్ పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఓకేనా? నచ్చింది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు చూడండి, ఓకేనా? బాయ్.